కార్పొరేటర్లు వాళ్ళు వెళ్ళొచ్చు మేబీ. ఎమ్మెల్యేలు అయితే వెళ్ళరనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇద్దరు ఒకళ్ళు వెళ్ళటం కుదరదు కదా దాంతో. ఇప్పుడు వాస్తవంగా ఈయన జిల్లాలో ఇద్దరు గెలిచారు, బూచేపల్లి దర్శి నియోజకవర్గం నుంచి, అట్లాగే ఎర్రగొండపల్లి నుంచి చంద్రశేఖర్. వాళ్ళిద్దరూ పార్టీ మారకపోవచ్చు. ఎందుకు అంటే ఇటు ఏమైనా ఫ్యూచర్లో మారతారేమో. ఇది భవిష్యత్తులో ఈ జనసేనకి వెళ్తే జనసేనలోకి చేరాలంటే 2/3 కుదరాలి కదా. ఇక్కడ ఆ రూట్లో అవ్వాలి, అట్లాగే ప్రిపేర్ చేసుకోవడమా ఏంటి అనేటటువంటి చూడాలి. 2/3 ఒకే పార్టీలోకి వెళ్ళాలి. అప్పుడు 2/3 వైసీపీ ఎమ్మెల్యేలని పోగేయాలి కదా ఇక్కడ ప్రాక్టికల్గా. కాబట్టి అదొక సమస్య ఉంటుంది. రెండవది ఏంటంటే లోకల్గా స్థానిక సంస్థలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది వెళ్ళొచ్చు, మేబీ కౌన్సిలర్ల, ఎంపీటీసీల, జెడ్పీటీసీల వెళ్ళొచ్చు. ఎంతమంది వెళ్తారు ఏంటి అనేటువంటి చూడాలి. అంటే ఆర్థికంగా, అంటే ప్రకాశం జిల్లా వరకు నేను చెప్పేది, ఆర్థికంగా వైసీపీకి సపోర్ట్ చేసేవారు అప్పట్లో బాలినేని, కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా ఈయన సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఈయన బయటకు వచ్చేసారు కాబట్టి ఇది కొంచెం థ్రెట్. అంటే రేపొద్దున్న ఆ ప్లేస్ ఫుల్ఫిల్ చేయాలన్నా కూడా ఆ స్థాయి నాయకుడు దొరుకుతాడు వైసీపీకి. నేను విన్న దాని ప్రకారం అయితే బాలినేని ఆర్థికంగా ఎవరికి సహకరించేవాడు కాదు. బాలినేని ఆర్థికంగా అలాంటి అభ్యర్థుల దగ్గర నుంచి లబ్ధి పొందేవాడు అని విన్నా నేను. అంతేనా? అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఈవెన్ బొత్స సత్యనారాయణ ఆయన జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ ఆయన డబ్బులు ఏం పెట్టుకోడు. లోకల్ ఎన్నికలు జరిగినప్పుడు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు పెట్టుకుంటారు. ఇలాంటి కొంచెం పలుకుబడి ఉన్న నాయకులు జిల్లా స్థాయిలో చూసుకుంటారంటారు కదా. ఎక్కడికక్కడ అంతే, ఈయన ఇవ్వడం కాదు, ఈయన వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఒకళ్ళకి